హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ ఇక యామిని గురించి కారులో బయలుదేరుతూ ఉంటాడు. ఇక డాక్టర్ గారు ఇక యామిని అడ్రస్ చెప్పడంతో యామిని మీద చాలా కోపంతో బయలుదేరుతూ, అసలు ఈ యామిని మళ్ళా నా జీవితంలోకి రావాలని చూస్తుందా, అందుకే నా ఫోటోలన్నీ పంపించింది అని చెప్పి ఒక్కసారిగా రాజ్ కాలేజ్ డేస్ అప్పుడు అన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు. యామిని ఒక సాడిస్ట్ లాంటి అమ్మాయి, ప్రతి విషయంలోనూ రాజ్కి చుక్కలు చూపిస్తూ ఇక ప్రేమించమని టార్చర్ పెట్టే రకం. ఇక ఆ విధంగా టార్చర్ పెట్టడం వల్లే రాజ్ అయితే తనకి దూరంగా ఇక వచ్చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రాజ్. ఇక ఒక్కసారిగా ఇక రానే వస్తుంది యామిని వాళ్ళ ఇల్లు. యామిని వాళ్ళ ఇల్లు రాగానే కోపంతో యామిని గురించి ఇక టెర్రస్ పైకి పరిగెత్తుకుంటూ రాజ్ వెళ్తాడు. ఇక అంత టెర్రస్ మొత్తం కూడా ఇక బెలూన్స్తో, హార్ట్ షేప్ బెలూన్స్తో మొత్తం కూడా డెకరేట్ చేసి పెడుతుంది యామిని. అయితే రాజ్ ఐ లవ్ యూ అని చెప్పి ఇక హార్ట్ సింబల్ వేసి అందులో రాజ్ పేరు కూడా రాస్తుంది. ఇక రాజ్ కోపంతో అలానే చూస్తూ ఉంటే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక గట్టిగా వదిలించుకొని రాజ్, ఇదిగో యామిని, ఏంటిదంతా, నువ్వు నా లైఫ్లో లేవు, అయినా ఇప్పుడేంటి కొత్తగా మళ్ళా స్టార్ట్ చేసావా అని చెప్పి రాజ్ చాలా సీరియస్గా అనగానే, అదేంటి రాజ్ అంత మాట అన్నావు, నేను కొత్తగా స్టార్ట్ చేయడం ఏంటి, నిన్ను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, నువ్వే నన్ను ఏమర్చి నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు, అందుకే నువ్వు ఎక్కడున్నావా తెలుసుకొని ఇంతకాలం పట్టింది. నా లవ్ గురించి నీకు అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేని రాజ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఆపుతావా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు యామిని? యామిని, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, నా భార్య కళావతి అంటే నాకు ప్రాణం, తనతోనే నా జీవితం. ఇప్పుడు నువ్వు వచ్చి ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన నేను నీకు సొంతం కాలేను. నువ్వు చక్కగా నార్మల్గా ఎవరినైనా మ్యారేజ్ చేసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయి, అంతే యామిని, అంతకు మించి నేనేమి చెప్పడానికి ఇక్కడ రాలేదు. ఇంకొక విషయం, అసలు నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు, ఫోటోలు ఎందుకు ఇంటికి పంపించావు అని చెప్పి రాజ్ అయితే తన మనసులో ఉన్న మాటలు మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఇక అంతే ఒక్కసారిగా యామిని చాలా సీరియస్గా, ఏంటి నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలా, నేను నీలాగా కాదు రాజ్, మనసు ఇచ్చింది నీకు, పెళ్లి చేసుకోవాల్సింది నిన్ను, అలాంటిది నేను వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటాను, నువ్వే నా భర్తవి అని నేను ఎన్నోసార్లు ఊహించుకున్నాను, నిన్ను నేను వదలను రాజ్, వదలను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. చూడు యామిని, ఒకప్పుడంటే నేను సింగిల్ కాబట్టి నీ విషయంలో చాలాసార్లు వచ్చి నచ్చ చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు అలా కాదు, నా భార్య, నా కుటుంబం అందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు, దయచేసి నా జోలికి రావద్దు, ఇక నుంచి బుద్ధిగా ఉంటావని అనుకుంటున్నాను అని చెప్పి ఇక సీరియస్గా రాజ్ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటే ఇక రాజు అలా వెళ్ళిపోతూ ఉంటే యామిని ఒక్కసారిగా, నువ్వు నా దగ్గరికి ఎందుకు రానంటున్నావో నాకు తెలుసు రాజ్, నీ లైఫ్లోకి నీ భార్య కళావతి వచ్చింది అంటున్నావు కదా, తనని పక్కకు జరిపేస్తే అయిపోతుంది, పక్కకు జరపడం అంటే జీవితాంతం అసలు భూమి మీదే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు నా రాజ్ నా దగ్గరికి అప్పుడులాగే వచ్చేస్తాడు, రాజ్కి ఇప్పుడు ఈ కళావతి వల్ల బంధం ఏర్పడింది, ఆ బంధమే లేకుండా చేస్తే నా రాజ్ నాకు సొంతం అవుతాడు అని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్ వెళ్ళిపోతుంటే ఐ లవ్ యూ అని చెప్పి ఇక టార్చర్ పెడుతూ ఉంటుంది. ఇక యామిని అయితే రాజ్ చాలా సీరియస్గా ఐ హేట్ యూ అని చెప్పి కిందకి దిగిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే యామిని తల్లిదండ్రులు కింద రాజుని కలవటం జరుగుతుంది. బాబురాజ్, నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, ఏం మాట్లాడతారు, అయినా అసలు మీ అమ్మాయి ఒక పద్ధతిగానే లేదు, ఎప్పుడు చూసినా నన్ను టార్చర్ పెడుతూనే ఉంటుంది, 10 సంవత్సరాల క్రితం కూడా కాలేజీ డేస్ అప్పుడు ఇలాగే టార్చర్ పెట్టింది,
అప్పుడంటే నేను భరించగలిగాను. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయే నా లైఫ్. అలాంటిది ఇప్పుడు నా జీవితంలో చిచ్చు పట్టాలని చూస్తుంది మీ అమ్మాయి. మీ అమ్మాయికైనా కరెక్ట్గా బుద్ధొచ్చేలాగా చెప్పండి. ట్రీట్మెంట్ చేయించడం కాదు, ట్రీట్మెంట్ని చేయిస్తూనే మనుషుల మీదకి రాకుండా ఆపడం కూడా మీరు చూసుకోవాలి అని చెప్పి రాజ్ అయితే యామిని పేరెంట్స్ని చెడమెడ వాయిస్తాడు. ఇక వెంటనే వాళ్ళ అమ్మగారైతే, చూడు బాబు, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థమైంది. అసలు ఒక కన్న తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ చెప్పవలసి వస్తుంది. నా కూతురు నిన్ను మర్చిపోలేకపోతుంది. నిన్ను గురించి తను తిరగని ఊరు లేదు, నువ్వు ఎక్కడున్నావా అని చెప్పి ప్రతిసారి మమ్మల్ని అడుగుతూ బయట వాళ్ళని అడుగుతూ పిచ్చిదైపోయింది. అలాంటి దాన్ని నువ్వు పక్కన పెట్టేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. కానీ ఇప్పుడు అది నీ మీదే ప్రేమ అంతా పెంచుకొని పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని కూర్చుంది. ఇప్పటికి మించిపోయింది లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని చెప్పాను. కానీ అసలు నువ్వు మీరు తల్లిదండ్రులేనా? యామిని ఏ రకంగా ఉందా అని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ యామినిని కన్న తల్లిదండ్రులు కూడా ఈ రకంగానే ఉంటారని ఊహించలేకపోయాను. నేను యామినిలాగా మీలాగా రెండు మనసులు మార్చుకోలేను. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ. మీ కూతురులాగా కాదు నా భార్య. నేను ఏ రకంగా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేసి తన గుండెల్లో పదిలిపరుచుకుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఇప్పుడు నా జీవితంలోకి మీ అమ్మాయిని పంపించాలని చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి రాజ్ అయితే కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు యామిని తండ్రి అయితే రాజ్ రెండు చేతులు పట్టుకొని, చూడు బాబు, నీ కోపంలో ఆవేశంలో ఖచ్చితంగా బాధ ఉంది, కానీ ఒక కన్న తండ్రిగా నీకు నేను చెప్పకూడని మాటలు చెప్పవలసి వస్తుంది. నా కూతురు ఇదే రకంగా ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు చచ్చిపోవడము చంపడము జరుగుతుంది. దాని గురించి నీకు బాగా తెలుసు కదా. తన ప్రాణాలు తీసుకుంటే మాకంటూ మా యామిని ఉండదు. దయచేసి యామినికి ట్రీట్మెంట్ జరిపించడం కోసం కొంచెం సహాయం పడు. ఇప్పుడు తను సగం ట్రీట్మెంట్లోనే వచ్చేసింది. తను పూర్తిగా ట్రీట్మెంట్ పొందాలి అంటే తన దారిలోకే మనం వెళ్ళి తనని మార్చాలి బాబు. ప్లీజ్, నా కూతుర్ని కాపాడాల్సింది నువ్వే అని చెప్పి యామిని తండ్రి రాజ్ రెండు చేతులు పట్టుకొని బోరున ఏడుస్తాడు. ఒక్కసారిగా రాజ్ మనసు కరిగిపోతుంది. తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఇలాగంగా ఉంది కదా, ఇంకా ఏం ట్రీట్మెంట్ అంటారు అనగానే, లేదు బాబు, తనకి ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. తనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇంకా సగంలోనే ఉండగానే నీ గురించి ట్రీట్మెంట్ ఆపేసుకొని వచ్చింది. కాబట్టి తనతో మంచిగానే ఉంటూ తనని మర్యాదగా చూసుకుంటూ తనలో మార్పుని కోరుకోవాలని మేమిద్దరం ఇక్కడికి రప్పించాం. కానీ తన మనసులో ఇంకా నువ్వే ఉన్నావని ఇప్పుడే అర్థమైంది. కాబట్టి నువ్వు కొన్ని రోజుల పాటు మా బేబీని కలుస్తూ మంచిగా ఉంటూనే మా బేబీని మార్పు తేవచ్చు కదా అనగానే, సారీ, మీరు ఏమంటున్నారు? నేను ఇప్పటి వరకు చాలా ఓర్పుగా సహనంగా యామిని విషయంలో ఉన్నాను, కానీ ఇప్పుడు నా వల్ల కాదు. అది నా ప్రాబ్లం కాదు. తనతో ఉంటే నా జీవితమే స్పాయిల్ అవుతుంది. నా భార్య, నా కుటుంబం అందరూ కూడా నా మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. అలాంటిది వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీ అమ్మాయి పక్కన కూర్చోమంటారా? అది జరగని పని అని చెప్పి అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. మొత్తానికైతే అన్ని విషయాలు యామిని అయితే వింటూ ఉంటుంది. వెళ్ళు రాజ్, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ వెనకాలే నేనుంటాను. నువ్వు గోడకి కొట్టిన బంతిలాగా తిరిగి వెనక్కి రావాలి అంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీకు ఏ బంధం ఆపుతుందో ఆ బంధాన్ని, ఆ ముడినే ఇప్పేస్తాననుకుంటున్నాను అని చెప్పి మనసులో శాడిస్ట్ లాగా యామిని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే ఇందిరాదేవి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే పాప ఏడుస్తూ ఉండగా స్వప్న వాష్రూమ్లో ఉంటుంది. ఓ బుజ్జి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదా అని చెప్పి కావ్య అయితే స్వప్న కూతుర్ని పట్టుకొని ఆడిపిస్తూ ఉంటుంది. స్వప్న కూతురైతే కావ్య వంక చూసి నవ్వుతూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు నవ్వుతున్నావు, నీకు నీ స్మైలే అందం బుజ్జి తల్లి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, అస్సలు ఏడవకూడదు అని చెప్పి పాపని చాలా గారాబంగా ముద్దు చేస్తూ ఉంటుంది. చూడు కావ్య, నువ్వు మీ అక్క కూతుర్ని బాగానే బొజ్జగిస్తున్నావు. మరి నువ్వెప్పుడు కందాం అనుకుంటున్నావు?
నీకు కూడా పెళ్ళయ్యి చాలా రోజులు అయ్యింది. ఇంకా నువ్వు ఇలాంటి బుజ్జి పాపాయిని లేకపోతే బుజ్జి బాబును ఎత్తుకోవాలని నీకు లేదా అని చెప్పి ఇందిరాదేవి అనగానే, అయ్యో అమ్మమ్మ గారు, నాకెందుకు ఉండదు? ఇవన్నీ కూడా మీరు మీ మనవడికి అడగండి, నాదేముంటుంది? నేను ఎప్పుడో రెడీ. నాకు పిల్లలు కనడం అంటే చాలా ఇష్టం. పిల్లల్ని ఆడిపించడం, వాళ్ళకి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అమ్మమ్మ అని చెప్పి కావ్య అయితే ఇక సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ దగ్గరకు వచ్చి, అపర్ణ, కావ్య విషయంలో ఎందుకో రాజ్ దూరంగా పెడుతున్నాడు అనిపిస్తుంది. కావ్య ఒక్కదే ఒంట్లో ఉంటున్నప్పుడు కూడా రాజ్ ఏదో రకంగా ప్రవర్తిస్తున్నాడు అనగానే, అవునత్తయ్య గారు, వాడు ఆ జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఒక 2 రోజుల నుంచి కొంచెం తేడాగానే ఉంటున్నాడు. వాడిని ఎందుకో ఏంటో అలా ఉన్నాడో కనుక్కోవాలి అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక పక్క రుద్రాణి అయితే, ఒరే రాహుల్, చూసావు కదా, విన్నావు కదా, ఇంట్లో వాళ్ళందరూ రాజ్ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. రాజ్ విషయంలో నేను కూడా ఏదో జరుగుతుందని ఊహిస్తున్నాను అని చెప్పనగానే, అదేంటి మమ్మీ, రాజ్ విషయంలో ఏం జరుగుంటుంది? ఆ అనామిక పెట్టిన కేసుకి ఇక బదులుగా బయటికి వచ్చాడు, హ్యాపీగా ఉంటున్నాడు. అందులో నాకైతే ఏమీ తేడా కనిపించట్లేదు అనగానే, ఒరే పిచ్చి మొహమోడా, రాజ్లో చాలా తేడా ఉంది. కరెక్ట్గా ఫోన్ కాల్ రావటం, తను బయటికి వెళ్ళడం, అక్కడి నుంచి నేను రాజ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. రాజ్ ఇన్నాళ్ళలాగా కనిపించట్లేదు. రోజుకో రకంగా ఇంట్లోకి రాకుండా, ఆఫీస్లో ఉండకుండా ఇంకా మరెక్కడికో వెళ్తున్నాడు. అదంతా నేను ఇక రాజ్ విషయంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి కాబట్టి అనగానే, అర్థమైంది మమ్మీ, ఖచ్చితంగా రాజ్ జీవితంలో ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. అదేంటో నేను తెలుసుకోవాలి, అంతే కదా అని చెప్పి రాహుల్ అయితే ఇక మొత్తానికైతే రాజ్ని ఫాలో చేస్తాడు. ఇక రాజ్ అయితే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అదే టైంలో అక్కడికి ఇక యామిని వస్తుంది. యామిని రావడంతోనే రాజ్ టేబుల్ దగ్గరికి వచ్చి, హాయ్ రాజ్ అని చెప్పి రాజ్కి ఎదురుగా కూర్చుంటుంది. రాజ్ చాలా సీరియస్గా, చూడు యామిని, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. మర్యాదగా బయటికి వెళ్ళాల్సింది నేను కాదు రాజ్, మన ఇద్దరి లైఫ్లోకి వచ్చిన మీ భార్య కళావతిని కదా మన ఇద్దరికి మధ్యలో. అలాంటప్పుడు కళావతిని పంపించేస్తే అయిపోతుంది. అయినా ప్రేమ ఉంటేనే రాజ్ జీవితం వెళ్ళేది. మీ ఇద్దరి మధ్యలో ప్రేమే లేదు. నువ్వు సంవత్సర కాలం పాటు నీ భార్యకి దూరంగా ఉన్నావు. ఎందుకు రాజ్? అంటే నేను నీ మనసులో ఉన్నందుకే కదా, అందుకే కదా నీ భార్యతో నువ్వు కాపురం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా నా భార్య అని ఏ రకంగా అనగలుగుతున్నావు? అయినా బియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీ కావాలి. నేను నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతాను. ఆ కావ్య అసలు నీ కాలు గోటికి కూడా సరిపోదు. అంతెందుకు, మా ఇంటి పని మనుషులు కూడా అంతకంటే మంచి కాస్ట్లీగానే ఉంటారు అనగానే చాలా కోపం వస్తుంది రాజ్కి. చూడు, ఒక్క మాట ఎక్కువ మాట్లాడమంటే ఆఫీస్ అని కూడా చూడను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తున్నావా లేదా అని చెప్పి ఇక చెయ్యి చాపి బయటకు తోసేస్తాడు. చూడు రాజ్, ఈరోజు నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. అనవసరంగా నువ్వే నన్ను దూరం చేస్తున్నావు, నాలో కోపం తెప్పిస్తున్నావు. నాకు గనక కోపం వచ్చిందంటే ఏదో ఒకరోజు నీ కళావతిని మాయం చేసేస్తాను అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం రాహుల్ అయితే వింటాడు. ఈ అమ్మాయి యామిని అంటే రాజ్కి ఎక్సే అయ్యుండొచ్చు. అందుకే కదా మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందనింది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకొని దీని అడ్రస్ని తెలుసుకోవాలి అని చెప్పి యామిని వెనకాలే వెళ్ళి యామిని అడ్రస్ని తెలుసుకుంటాడు రాహుల్. అయితే ఈ విషయం మొత్తం కూడా ఇక వెంటనే రుద్రానికి వచ్చి చెప్తాడు. రుద్రాని, ఏమైందిరా రాహుల్ అనగానే, మమ్మీ ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి లోపలికి వచ్చే ముందు డోర్ ఇవ్వ మమ్మీ, నీతో ఒక పెద్ద విషయం షేర్ చేయాలి. అది విని నువ్వు ఏం ఐడియా వేస్తావో నీ ఇష్టం, కానీ ఇది మాత్రం మనకి పనికొచ్చేలాగే ఉంది అనగానే, ఏంటో చెప్పరా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఇక రాహుల్ మొత్తం చెప్తాడు. రాజ్ జీవితంలో ఒక అమ్మాయి ఉంది మమ్మీ, ఆ అమ్మాయి పేరు యామిని. ఆ అమ్మాయిని రాజ్ ఒకప్పుడు లవ్ చేసి వదిలేసినట్టున్నాడు. తను పగతో రగిలిపోతూ రాజ్ని పెళ్లి చేసుకోమంటుంది.
తను వెనకాలే వెళ్ళి తన అడ్రస్ కూడా తెలుసుకున్నాను. కానీ తను యామిని అందరిలాగా కాదు. తనలో మాత్రం ఎవరో ఉన్నట్టుగా, ఏదో శాడిజం ఉన్నట్టుగా నాకు అనిపించింది మమ్మీ. తన ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళిద్దరూ తన దగ్గర భయపడ్డారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు కూడా విన్నాను మమ్మీ. ఇక వాళ్ళిద్దరూ తనకి ట్రీట్మెంట్ చేయించాలని, తను ఇదివరకులాగా మళ్ళా మారిపోతే చాలా డేంజర్ అని, ఇక రాజ్ కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతుందని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అది నేను స్వయంగా నా చెవులారా విన్నాను మమ్మీ అనగానే ఇక ఒక్కసారిగా మొహాన్ని చాలా పెద్దది చేసుకొని ఆనందంతో రుద్రాణి అయితే చంద్రముఖిలాగా మారిపోతూ, ఒరే రాహుల్, చాలా మంచి న్యూస్ చెప్పావురా. ఇంతకాలం ఇలాంటి ఆయుధం కోసమే వెతుకుతున్నాను. ఇప్పుడు అసలైన ఆయుధం మన చేతికి వచ్చింది. వెంటనే నేను యామినిని కలవాలి. యామినిలో ఉన్న పగ, యామినిలో ఉన్న ప్రేమని, నా పగని కలిపి రాజ్ కావ్య జీవితాన్ని ఇద్దరిని విడిచేసేస్తే అంతే. సింపుల్. రాజ్ జీవితం నాశనం అయిపోవాలి. కావ్య పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఈ కోట్ల ఆస్తి నా చేతికి దక్కాలి. నువ్వు ఎండి సీట్లో కూర్చోవాలి అంటే ఖచ్చితంగా యామిని మనకి పనికొచ్చేలాగే ఉంది అని చెప్పి రుద్రాణి అయితే వెంటనే ఇక యామిని ఇంటికి బయలుదేరుతుంది. ఇక మొత్తానికైతే ఇక యామిని ఇంటికి వెళ్ళిన రుద్రాణిని చూసి యామిని, ఎవరు మీరు అని చెప్పి అడగగానే, నీ శ్రేయభిలాషిని, నీ ప్రేమని గెలిపించడానికి వచ్చిన దేవతను అనుకో అనగానే, ఇంతకీ ఎవరు మీరు అని చెప్పి అడగగానే, నేను నీకు పిన్ని వరుస అవుతాను అని చెప్పి అనగానే, అంటే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది యామిని. అదే, నువ్వు ఎంతగానో ప్రేమించిన రాజ్కి అత్తనవుతాను, అంటే నీకు పిన్నినే కదా అనగానే ఒక్కసారిగా ఆనందంతో వెంటనే, రండి రండి, రాజ్కి మీరు అత్త అవుతారా, అంటే నాకు పిన్ని అవుతారు, రండి లోపలికి రండి అని చెప్పి ఒక రకంగా ప్రవర్తించడం కళ్ళారా చూస్తుంది రుద్రాణి. ఏంటిది ఇంత ఎక్సైట్మెంట్ అయిపోతుంది? అప్పుడే ఏముంది, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి వెంటనే యామిని నీ లవ్ని ఇక రాజ్ పట్టించుకోకుండా ఆ మట్టి పిసుక్కునే బొమ్మలు దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అసలు అది రాజ్కి కరెక్ట్ జోడీనే కాదు. కానీ నేను ఎన్నోసార్లు కావ్యని రాజ్ని విడగొట్టాలని అనుకున్నాను, కానీ విడదీయలేకపోయాను. అట్లీస్ట్ నువ్వు వచ్చినాకైనా వాళ్ళిద్దరు విడిపోతే నాకు సంతోషం అని చెప్పనగానే, అవును, నేనంటే రాజ్ని ప్రేమించాను కాబట్టి రాజ్ నాకు కావాలని విడిపోవాలని కోరుకుంటున్నాను. మరి అలాంటప్పుడు మీరెందుకు కోరుకుంటున్నారు అనగానే, నేనెందుకు కోరుకుంటున్నానా, మీ ప్రేమ సంగతి నాకు తెలుసు కాబట్టి అని చెప్పి కావాలని అబద్ధం చెప్తుంది. వెంటనే, మా ప్రేమ సంగతి మీకు తెలుసా అనగానే, నాకు తెలుసు, రాజ్ చాలాసార్లు నీ గురించి తనలో తనే కలవరించడం నేను కళ్ళారా విన్నాను. ఇక కళావతి పక్కకు పెట్టేసి యామిని అని చాలాసార్లు తన మనసులో నీ మీద ప్రేమను చూశాను. కానీ యామిని ఎవరా అని చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఇక రాజ్ డైరీలో నీ గురించి ఎంత ప్రేమగా రాసుకున్నాడో నేను మొత్తం చదివాను యామిని. కానీ నీ ప్రేమని పక్కన తోసేయడానికి ఆ మట్టి పిసుకునేదే కారణం. అది ఎవరినైనా మాయ చేస్తుంది. చివరాఖరికి రాజ్కి ఏదో చేసి మొత్తానికి నీ నుంచి దూరం చేసింది. కాబట్టి అలాంటి దాంతో రాజ్ ఉండకూడదు. అందుకే రాజ్ని ఇక కావ్యని విడదీయాలనుకున్నాను అని చెప్పి అనగానే ఇక వెంటనే యామిని మురిసిపోతూ, అయ్యో ఆంటీ, ఇప్పుడు వరకు నాకు రాజ్ విషయంలో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అనుకున్నాను. మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే అంతకంటే ఏముంది, రాజుని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి వస్తాను అనగానే, త్వరగా రా, వెల్కమ్ చెప్పడానికి నేను రెడీగా ఉంటాను అనగానే, ముందు ఆ కావ్య ఉంటే నువ్వే రకంగా వస్తావు, కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనగానే, వెళ్ళిపోవడం కాదు, శాశ్వతంగా పైలోకాలకే పంపించేస్తాను. కావ్య నువ్వు లెక్క పెట్టుకో, ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 hours లోపల నువ్వు పైలోకాలకి వెళ్ళిపోతావు అని చెప్పి ఇక యామిని అయితే రుద్రాని ఇద్దరు కలిసి ఇక కావ్య మీద కుట్ర చేస్తారు. కావ్య గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటుంది యామిని. ఇక వెంటనే, ఆంటీ, మీరు నాకు సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. త్వరలోనే నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను, దుగ్గిరాల ఇంటికి కాలు పెట్టబోతున్నాను అని చెప్పి ఇక కావ్యని ఏదో రకంగా చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక యామిని అయితే. ఇక మొత్తానికైతే యామిని కావ్య గురించి కాపు కాసుకొని కూర్చుంటుంది. ఇక కావ్య మార్కెట్కని బయలుదేరుతుంది.
అక్కడి నుంచి కావ్య ఇక మార్కెట్ కంటూ వెళ్తూ ఉంటే కారు వేసుకొని యామిని ఎదురవుతుంది. ఒక్కసారిగా కావ్య కారు దగ్గరికి వచ్చి ఇక బయటకు వచ్చి నీ పేరేంటి అని చెప్పి అనగానే నా పేరుతో నీకేంటి అని చెప్పి కావ్య అంటుంది. బాగానే ఉంది పొగరు అనగానే ఇంతకీ నువ్వెవరు, నేను వెళ్తున్న దారికి అడ్డుపడి కారు పెట్టావు అనగానే నేనేమి నీకేం అడ్డుపడలేదు, నువ్వే నాకు అడ్డుపడ్డావు, నా ప్రేమలో అడ్డుపడ్డావు అనగానే ఏంటి నువ్వేమన్నా రాంగ్ రూట్లో వచ్చినట్టున్నావు, పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సింది నువ్వే కదా అనగానే ఏయ్ ఎంత పొగరు, నన్ను పిచ్చిదాన్ని అంటావా అనగానే నీకు ఎంత పొగరో నాకు తెలియదు కానీ నా పొగరు గురించి నీకు తెలిసింది కదా, అయినా ఎవరు నువ్వు అని చెప్పి కావ్య చాలా విసుగ్గా అనగానే నీ భర్తకి గర్ల్ ఫ్రెండ్ని, నీకంటే ముందే నీ భర్త లైఫ్లో ఉన్నదాన్ని, నీ భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మాట తప్పాడు అని చెప్పి ఇక రాజు మీద ఇక మాటలన్నీ చెప్తూ ఉంటుంది. నేను నమ్మను, నా భర్త నిన్ను ప్రేమించాడా, అస్సలు నమ్మను. అయినా నా భర్త నిన్ను ప్రేమిస్తే నిన్నే పెళ్లి చేసుకోవాలి కానీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు, దారిని పోయే వాళ్ళందరూ కూడా నా భర్తని ప్రేమించానని అంటారు, అదంతా నమ్మేస్తాననుకుంటున్నారా, పక్కకు తప్పుకో అనగానే చాలా ఉంది దీని దగ్గర. రాజ్ ఎందుకు దీని వల్ల పడ్డాడో ఇప్పుడు అర్థమైంది, దీనికి బాగా పొగరు ఎక్కువ తెలివితేటలు ఎక్కువ అనుకొని వెంటనే వచ్చి నాకు తెలుసు నువ్వు నమ్మవని, ఇదిగో ఫోటో చూడు అని చెప్పి రాజ్తో పాటు ఇక క్లోజ్గా ఉన్న ఫోటోలు చూపిస్తుంది. ఒక్కసారిగా కావ్యకుండే జల్లుమంటుంది. ఫోటోలన్నీ చూసి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక దెబ్బకి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఇదిగో నీ పేరు కావ్య, కళావతి అని కూడా అంటాడని నాకు తెలుసు, కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా, ఆయన జీవితంలో నన్ను తప్ప వేరొకరిని ప్రేమించనని నాకు మాట ఇచ్చారు, అలాంటి నా రాజుని నువ్వు పెళ్లి చేసుకున్నావు, దొంగచాటుగా ముసుగు వేసుకొని పెళ్లి చేసుకొని నా రాజు జీవితంలోకి నువ్వు వస్తే నువ్వు భార్యవైపోతావా, నీకంటే ముందే నేను రాజు లైఫ్లో ఉన్నాను, మర్యాదగా రాజుని వదిలి ఇంటికి వెళ్ళు, నీ ప్రాణాలు నీకు దక్కుతాయి, లేదంటే అనగానే ఒక్కసారిగా కావ్య సైలెంట్ అయిపోతుంది. నిన్నే అనగానే ఒక్కసారిగా కావ్య నేనెందుకు వెళ్ళాలి నా భర్తను వదిలి, నా భర్తనే అడుగుతాను, నన్ను ఎందుకు మోసం చేశారా అని చెప్పి కోపంతో ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది కావ్య. ఒక్కసారిగా ఏడుస్తూ ఆయన ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టారు, ఆయన జీవితంలో ఈ యామిని అనే అమ్మాయి ఉందన్న సంగతి నాకెందుకు చెప్పలేదు, అసలు ఆయనకి ఎందుకు ఈ యామినితో ప్రేమ, నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెతో కలిసి ఉంటున్నారా అని చెప్పి బాధతో కావ్య ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన కావ్య రాజుని నిలదీస్తుంది. కళావతి నా మాట విను, నేను నిన్ను మోసం చేయట్లేదు, అసలు ఆ యామిని అనగానే మీరు యామిని అనే అమ్మాయిని ప్రేమించారా, మీ కాలేజ్ డేస్ అప్పుడు యామినిని మీరు లవ్ చేశారా చెప్పండి, తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారా అనగానే రాజ్ అబ్బా కళావతి నేను చెప్పేది విను అనగానే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. కావ్య కళావతి అనగానే ముందు చెప్తారా లేదా, యామినిని మీరు ప్రేమించారా లేదా అనగానే అవును ప్రేమించాను, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను, కానీ నేను చెప్పేది పూర్తిగా వింటావా అనగానే చాలండి, మరి ఇప్పుడు వరకు నాకు ఈ విషయం ఎందుకు దాచారు, అంటే నన్ను పెళ్లి చేసుకొని కూడా తనతో పాటు కలిసి ఉందామని అనుకున్నారా అనగానే వెంటనే కోపంతో కళావతి ఏం మాట్లాడుతున్నావు, అది ఒక శాడిస్టు, ఒక మనిషిని బాధ పెడుతూ ప్రేమిస్తున్నానని టార్చర్ పెడుతుంది, నీకు చెప్పకపోవడం తప్పే, కానీ దానిలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అనుకోవడం కరెక్టా చెప్పు అనగానే మరి ఎప్పుడో జరిగితే ఇప్పుడు వరకు నాకు చెప్పలేదు ఎందుకు అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటలకి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని నేనే మర్చిపోయాను, ఇంకా నీకు చెప్పని అవసరం లేదనుకున్నాను అనగానే సరే ఎప్పుడో అయితే మరి ఇప్పుడేంటిది అని చెప్పి ఇక వాళ్ళ ఇంటి పైన బెలూన్స్ దగ్గర ఇద్దరు హక్ చేసుకున్నట్టున్న ఫోటోని చూపిస్తుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. అయ్యో కళావతి ఈ విషయం నీకు చెప్పలేదు, నేను నిన్నే కలిశాను, నా జీవితంతో ఆడుకోవద్దు, నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, నాకు భార్య ఉంది అని వార్నింగ్ ఇచ్చాను కళావతి, అంతే, అంతకు మించి ఏమీ లేదు అనగానే చాలండి, ఇంతవరకు మిమ్మల్ని నేను చాలా నమ్మాను,
నన్ను మీరు పక్కన పెట్టేసి మీ లైఫ్లోకి రావద్దని మీరు చాలాసార్లు చెప్పారు. విడాకులు ఇస్తానని చెప్పి కూడా నన్ను చాలాసార్లు అన్నారు. కానీ నేను మీ జీవితంలోకి ముసుగు ద్వారా వచ్చి మిమ్మల్ని మాయ చేశానేమో, అందుకే నా మీద ప్రేమ లేదేమో అనుకున్నాను. కానీ మీ లైఫ్లో ఇంతకు ముందే ఒక అమ్మాయి ఉందనే సంగతి తెలుసుకోలేకపోయాను. బలవంతంగా అత్తయ్య గారు, అమ్మమ్మ వీళ్ళందరూ బలవంతంగా చెప్పడం వల్ల నాతో మీరు ఉంటున్నారే తప్పించి మీరు మనస్ఫూర్తిగా ఆ అమ్మాయితోనే ఉంటున్నారని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడి చాలాసేపు ఏడుస్తుంది. ఆ మాటలన్నీ విని, అయ్యో కళావతి, నీ మీద ఒట్టు, నువ్వు తప్ప నాకు ఎవరంటే ఇష్టం లేదు, అందరికంటే ఎక్కువ నువ్వే ఇష్టం కళావతి, నువ్వు లేకపోతే నేను లేను, ప్లీజ్ కళావతి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య అక్కడి నుంచి ఇక బయటకు వెళ్ళిపోతుంది. బాధపడుతూ ఇక ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది కావ్య. కరెక్ట్గా అదే టైంలో రుద్రాణి ఫోన్ చేస్తుంది. యామిని, నువ్వు అనుకున్నట్టు కావ్య బయట ఒంటరిగా ఉంది, నువ్వు ఏం చెయ్యాలంటే అది చెయ్యి అనగానే ఇక వెంటనే కావ్యని కిడ్నాప్ చేస్తుంది యామిని. కావ్యని కిడ్నాప్ చేయగానే కావ్యకి సురా కోల్పోతుంది. ఇక ఒక చీకటి దీంట్లో పెట్టేసి ఇక యామిని అయితే రాజ్కి ఫోన్ చేస్తుంది. చూడు రాజ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేదంటే నీ భార్యని ఈరోజు రాత్రికి చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. చూడు, అనవసరంగా నా భార్య జోలికి రావద్దు, నా భార్య నిన్ను ఏం చేసింది, నా భార్యని ఏమన్నా చేసావంటే లైఫ్ లాంగ్ నువ్వు రిగ్రెట్ అవుతూనే ఉంటావు, నేను ప్రాణాలతో బతకనివ్వను అని చెప్పి రాజ్ అయితే కోపంతో చాలా బాధపడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు, వచ్చి నా మెడలో తాళి కట్టు, లేదంటే నీ భార్యని చంపేస్తాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి నా సంగతి తెలుసు కదా అని చెప్పి ఇక బెదిరిస్తూ ఉంటుంది యామిని. ఇక కావ్య ఒక్కసారిగా మెలకువలోకి వస్తుంది. మెలకువలోకి రాగానే యామిని అన్న మాటలు, రాజ్తో వార్నింగ్ ఇస్తున్న మాటలు మొత్తం వింటూ ఉంటుంది. ఇంతలోనే యామిని తల్లి తండ్రి ఇద్దరు కూడా ఫోన్ చేస్తారు. యామిని, ఏం చేస్తున్నావు, రాజ్కి పెళ్ళైపోయింది, అయినా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బుద్ధి, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, నీకు ఏది కావాలంటే అది ఇచ్చాము, కానీ ఇప్పుడు ఇంత ఘోరంగా ఏ రకంగా మారిపోయావు, అనవసరంగా రాజుని టార్చర్ పెట్టద్దు, రాజు జీవితంలోంచి నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు, తను పెళ్లి చేసుకుని తన లైఫ్ని హ్యాపీగా ఉండనివ్వు అని చెప్పి అంటూ ఉంటే, షడప్ మమ్మీ షడప్, అసలు నాకు ఈ లోకంలో మీరు వద్దు, ఎవరు వద్దు, రాజ్ నేను తప్పించి మాకెవరు వద్దు, నా జీవితంలో రాజ్ తప్ప నాకు ఎవరు వద్దు, ఈరోజు రాజ్ వచ్చి నన్ను పెళ్లి చేసుకోపోతే రాజ్ని, ఇక రాజ్ భార్యని చంపేస్తాను, అలాగే రాజ్ నాకు దక్కకపోతే రాజుని కూడా చంపేస్తాను అని చెప్పి ఒక శాడిస్ట్ లాగా మాట్లాడుతూ ఉంటాం కావ్య వింటుంది. ఇక అప్పుడు తెలుసుకుంటుంది కావ్య, అంటే ఈ ఆమెని నిజంగానే ఆయన చెప్పినట్టుగా శాడిస్ట్లా ఉంది, టార్చర్ పెట్టుంటుంది, అందుకే ఆయన ఈ అమ్మాయి దగ్గర నుంచి దూరంగా వచ్చేసాడని కావ్య విషయం తెలుసుకుంటుంది. వెంటనే కళ్ళు తెరిచి ఇక పక్కనే ఉన్న ఒక విండోలోంచి కావ్య బయటికి వచ్చేస్తుంది. కావ్య బయటికి వచ్చేసిన తర్వాత ఇక ఇటువైపుగా రాజ్ అయితే ఇక కావ్యని ఏమి చెయ్యొద్దు, దయచేసి ఏమి చెయ్యొద్దు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు యామిని అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అడ్రస్ షేర్ చేసి, నువ్వు గనక ఇంకా ఏదైనా ప్లాన్లు వేస్తే మాత్రం మీ కావ్య చంపేస్తాను, తర్వాత నీ ఇష్టం, వచ్చి నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకునెళ్ళు అని చెప్పి బెదిరిస్తూ ఉంటే కావ్య వెనక దారిలోంచి రాజ్ దగ్గరికి వచ్చి, ఏమండి అని చెప్పి ఇక ఏడుస్తూ గట్టిగా పట్టుకుంటుంది. ఒక్కసారిగా కళావతి అని చెప్పి రాజ్ ఏడుస్తాడు. ఇద్దరు కలిసి ఇక ఆ శాడిస్ట్ దాన్ని నేను కల్లారా చూశాను, అది సామాన్యురాలు కాదండి, మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిందో ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకొని అనవసరంగా ఇక దాని మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టాను, పదండి రండి లోపలికి అనగానే, వద్దు కళావతి, పద కళావతి ఇంటికి వెళ్ళిపోదాం అనగానే, ఆగండి, ఇంటికి ఎందుకు వెళ్తాం, లాంటి దానికి డాక్టర్ ట్రీట్మెంట్ కాదు, నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇక లోపలికి రాజుని ముందు పంపిస్తుంది. రాజు లోపలికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి నా గురించి వచ్చావు కదా, తాలిబొట్టు తెచ్చావా, నా మెడలో కట్టు,
నువ్వు నేను ఇద్దరమే ఈ లోకంలో ఉండాలి, ఇంక ఎవరు ఉండడానికి వీల్లేదు అనగానే కావ్య అయితే అప్పుడే లోపలికి వచ్చి చంప చెల్లుమని కొట్టి లాగి ఇసురు కొడుతుంది. ఇక వెంటనే యామిని షాక్ అయిపోతుంది. ఏయ్, నా భర్తని పట్టుకుంటావా? నీకెంత ధైర్యం? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే, పిచ్చి ఆసుపత్రిలో. నీకు ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్ గారు దేనికో అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు పిచ్చి ఉంది, అందువల్లే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. నిన్ను వెంటనే పిచ్చి ఆసుపత్రికి పంపించాలి అని చెప్పి ఇక ఒక ఇద్దరు మనుషులు వచ్చి జీప్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు యామినిని. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో కావ్య అయితే యామినిని పిచ్చి ఆసుపత్రికి అయితే పంపిస్తుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.